డెఫినెట్లీ సార్. ఇది అంటే మాకు ఒక ట్రైలర్ చూసినా కూడా మీరు చెప్పినట్టు ఒక ట్రెండీగా ఉండే టైటిల్ దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ద మెయిన్ కోర్ ఆఫ్ ద స్టోరీ. అవును. అంతేగాని ఎక్కడా కూడా ఏది కూడా డీవియేట్ చేసేలాగా అబ్బబ్బే! అనిపించట్లేదు యాక్చువల్‌గా. అయితే యాక్చువల్‌గా అంటే ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్ కదా సార్ అవును. యాక్చువల్‌గా. అరుదు. అవును. సబ్జెక్టులు దొరకడం కష్టం. సబ్జెక్టులు దొరకడం కష్టం. అయితే ఒక చిన్న ఒక లవ్లీ ఎఫెక్షన్ నుంచి మొదలయ్యి, ఒక పిల్లలకి దూరంగా ఉంటున్న ఒక పేరెంట్స్ దగ్గర నుంచి, మీ ఇద్దరి మధ్య ఒక చిన్న ఒక అనుబంధం అనేది చూపించి, చివరికి అది ఇట్స్ గోయింగ్ టు ద అంటే ఒక వైరల్ అయిపోయేదాకా వచ్చింది కదా యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌గా. సో, అంటే ఈ ఇందులో ప్రాసెస్ గమ్మత్ రిలేషన్స్ కూడా ఉన్నాయి తారక్. అసలు ఈ మధ్య ఒక జనరేషన్స్‌కి తెలియనివి హ్మ్. పేయింగ్ గెస్ట్ అని. యెస్. ఇంట్లో ఒక మనకి సంబంధం లేని ఎవరో కన్నా ఎవరో పిల్ల మనకి కంపెనీగా ఉండటం. హ్మ్. ఆ పిల్ల చదువుకున్న ఉద్యోగం చేసుకుంటూ పేయింగ్ గెస్ట్‌లు ఇప్పుడు తెలియనిది ఎవరికీ ప్రపంచం అంతా తెలుసు పేయింగ్ గెస్ట్‌లు అని. యాహ్! ఆఖరి మన పల్లెటూర్లకు కూడా వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఇంత డబ్బులని ఇచ్చి నేను ఇంట్లో ఉంటాను మీ పిల్లలాగా చూడండి అని. ఆడపిల్లకి సేఫ్టీ ప్లస్ హెల్తీ ప్లస్ అన్ని రకాలుగాను ఒక కంపెనీ ఇస్తుంటే హ్మ్. ఈ కొత్త రిలేషన్స్ కూడా యెస్. మనకి ఇందులో కొత్తగా చెప్పబడినాయి. యాహ్! ఇవి కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. హ్మ్. ఇవి ఇంకా ఫన్ అంటారా? ఎంత కావాలో అంత ఆ పిల్లని "అప్పటిదాకా నువ్వు చాలా బాగా చెప్పావు బానే ఉంది. ఇప్పుడు తిన్ను రేపే అద్దె ఇవ్వాల్సిన పరిస్థితి. థాంక్ యూ వెరీ మచ్ ఎల్లు పైకి" అంటది. అంటే డిటాచ్డ్ అటాచ్‌మెంట్స్ ఇవన్నీ. హ్మ్. ఇట్లా కూడా కొత్త కొత్త రిలేషన్స్ చూస్తున్నాం మనం. ఈ జనరేషన్ టోటల్‌గా ఏం జరుగుతుందో మీరు చూడొచ్చండి. యెస్ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ విన్న తర్వాత ఏంటంటే, మాకు ఇంకా సినిమా గురించి ఎక్కువ మాట్లాడడం కన్నా కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనిపిస్తుంది యాక్చువల్‌గా. 100% యూ విల్ ఫీల్ మేము చెప్పిన దానికన్నా బెటర్‌గా ఫీల్ అవుతారు. యెస్ సార్. ఇలాంటి సినిమాలు ఇలాంటి సమాజానికి ఇప్పుడున్న సమాజానికి కూడా అవసరం కూడా యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఖచ్చితంగా 'రాజు మధురాజు' గారు చేసిన ఒక ప్రయత్నానికి మీరు సజీవ రూపంగా దానికి తెర మీద కరెక్ట్‌గా ఆయన అనుకున్న దాన్ని ఏవైతే అనుకున్నారో దాన్ని 100% కాదు మీరు 200% ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరేదైతే నమ్మి ఈ సినిమా చేశారో అదే ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి, ప్రేక్షకులు కూడా మీరు ఈ సినిమా నుంచి మీరేదైతే ఆశిస్తున్నారో అంటే కనీసం ఒకళ్ళన్నా మారితే మాకు సినిమాకి చేసినందుకు ఉపయోగం అని చెప్పేసి అది ఖచ్చితంగా జరుగుతుందని అనిపిస్తుంది మీ మాటలు వింటుంటే.